హాయ్ గైస్, ఇప్పుడు మనం వేము కాలేజ్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ కాలేజ్ చేరొచ్చా వద్దా, ఫీజు ఎంత ఉంటుంది, ఈ కాలేజీలో చేరితే జాబ్ కంపల్సరీ వస్తుందా రాదా అని చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వీళ్ళు కోర్సెస్ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే ఈ కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తున్నారు. బీటెక్కి సిఎస్సి, సిఎస్ఏఎం, సిఏఐ మొత్తం సీట్స్ అన్ని ఎన్ని అలాట్మెంట్ ఉన్నాయి మొత్తం డీటెయిల్గా మనం చూస్తున్నాము. మళ్ళీ బీబీఏ, బీసీఏ. ఇప్పుడు మనం బీటెక్ గురించి తెలుసుకుంటాం కాబట్టి బీటెక్ ఈ కాలేజ్ అయితే చాలా బెస్ట్. ఏమంటే కొంచెం స్ట్రిక్ట్ ఎక్కువ ఉంటుంది, కాలేజ్ స్ట్రిక్ట్ ఎక్కువ. అండ్ గర్ల్స్ హాస్టల్ క్యాంపస్ వచ్చి లోపలే ఉంటుంది, బాయ్స్ కూడా లోపలే ఉంటుంది. ఫుడ్ మెస్ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఫీజు గురించి చూద్దాం. ఫీజు వచ్చి కంపేర్ టు అదర్ కాలేజ్ ఈ కాలేజ్లో కొంచెం ఫీజు తక్కువే, 43,000 ఉంది బీటెక్కి. అండ్ మేనేజ్మెంట్ కోటాకు వచ్చి 1,29,000 ఉంది. అండ్ ఫీ మాక్సిమం మేనేజ్మెంట్ అయితే కొంచెం తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన సీట్ రిజర్వ్ చేసుకోండి, కొంచెం తక్కువ అవుతుంది. మళ్ళీ అకాడమిక్ క్యాలెండర్ గురించి చూద్దాం. ఇక్కడ ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం అకాడమిక్ క్యాలెండర్ అని డిస్ప్లే అవుతుంది, ఎట్లా ఏం ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటుంది. సో ఒకసారి మెయిన్ వెబ్సైట్ పోయి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫస్ట్ ఇయర్ సంబంధించి కాదని చూడండి. దెన్ డిపార్ట్మెంట్, దీనిలో సిఎస్సి, ఈసీ మొత్తం ఈ ఓవరాల్ ఆల్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ సిఎస్సికి అనేది ఇక్కడ ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. సిఎస్సి తర్వాత ఈసీకి, ఈసీ తర్వాత రిమైనింగ్ ఆల్. ఎందుకంటే సిఎస్సి అనేది ఇప్పుడు చాలా బూమింగ్ లో ఉంది, ఏఐఎంఎల్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ. సో ఆ కేటగిరీస్ అనేవి చాలా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, జాబ్స్ కూడా ఎక్కువ వాళ్ళకే ప్రిఫర్ చేసిస్తారు. సో ఇప్పుడు ఈ కాలేజ్ చేరాలనుకుంటే సిఎస్సి, ఈసీ అనేది మెయిన్ ప్రిఫరెన్స్ తీసుకోండి. మిగతా కావాల్సింటే నార్మల్ జాబ్ వచ్చింది అంటే జాబ్ అయితే అందరికీ ప్రొవైడ్ చేస్తారు, ఇంటర్వ్యూస్ అనేది అందరికి ప్రొవైడ్ చేస్తారు. కానీ సిఎస్సికి, ఈసీకి అనేది కొన్ని ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు, దాన్ని చూసుకొని జాయిన్ అవ్వండి. హాస్టల్ ఫెసిలిటీస్ మొత్తం అన్ని బాయ్స్కి గర్ల్స్కి లోపలే ఉంటాయి. గర్ల్స్కి అయితే మొత్తం సెక్యూరిటీ కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో ఇప్పుడు మన కాలేజ్ ప్లేస్మెంట్స్ గురించి చూసుకుంటే ప్లేస్మెంట్స్ అనేవి మొత్తం మనకి ప్లేస్మెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద 200 అవర్స్ ట్రైనింగ్ ఇస్తారు, యాప్టిట్యూడ్ మీద 250 అవర్స్, మొత్తం టెక్నికల్ స్కిల్స్ మీద 300 అవర్స్, మొత్తం 750 అవర్స్ మన కాలేజ్లో ట్రైనింగ్ అనేది మొత్తం వాళ్ళే ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్కి వాళ్ళే అలాట్ చేసి ప్లేస్మెంట్స్ డేట్స్ అని వాళ్ళే ఫిక్స్ చేసి మనకని ఇంటర్వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళు నేర్పించిన తర్వాత మనం అక్కడ పర్ఫామ్ చేసే దాన్ని బట్టి మనకి జాబ్ వస్తుంది. సో ఇవన్నీ నేర్పించేవి చాలా డీటెయిల్గా నేర్చుకోండి. ఫెస్ట్ అనేది చాలా బాగా జరుగుతాయి. ప్రజ్ఞా ఫెస్ట్ అని, నాక్ ఫెస్ట్ అని, ట్రెడిషనల్ డే అని, ఇట్లా ఈ ఫెస్ట్ అనేది చాలా బాగా జరుగుతాయి. ఒకవేళ బయట కాలేజ్ నుంచి వచ్చి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు పేపర్ ప్రెజెంటేషన్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ బయట కాలేజ్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి కాలేజ్ గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇట్లా ప్రజ్ఞా ఫెస్ట్ ఇట్లా ఏమైనా ఉన్నప్పుడు నేను డీటెయిల్ వీడియో తీస్తాను, అప్పుడు వచ్చి ఆ వీడియో చూసి జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీరు కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే కాలేజ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఈ కాంటాక్ట్ నెంబర్స్ కానీ మెయిల్ కానీ ఫోన్ చేసి కాలేజ్ గురించి డీటెయిల్గా కనుక్కోవచ్చు. ఆర్ఎల్స్ కింద ఉన్న నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ కాల్ చేసిన డైరెక్ట్ కాలేజ్ మేనేజ్మెంట్తో నేను మాట్లాడిస్తాను. అకాడమిక్ సిలబస్ కానీ మొత్తం ఈ వెబ్సైట్లో వచ్చేసి మొత్తం అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రిజల్ట్స్ ఎట్లా మొత్తం అన్ని డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి హెచ్ఎన్ఎస్ మెయిన్ బ్లాక్. ఏమైనా ఫీజు కట్టాలన్నా ఏదన్నా అమౌంట్ రిలేటెడ్ కానీ మొత్తం ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉన్నా మొత్తం అన్ని ఈ బ్లాక్లో చూసుకుంటారు. ఈ బ్లాక్ వచ్చేసి సిఎస్సి బ్లాక్, ఇది హెచ్ఎన్ఎస్ బ్లాక్, ఇది ఈసీ బ్లాక్, ఇది బాయ్స్ హాస్టల్, ఇది క్యాంటీన్, ఇది మెకానిక్ బ్లాక్, ఇది ఎంబీఏ బ్లాక్, ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్. మొత్తం అన్ని క్యాంపస్ లోపలనే ఉంటాయి. అరౌండ్ సో మెనీ కిలోమీటర్స్కి బస్సెస్ అనేది చాలా ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి, కాస్ట్ కూడా కొంచెం తక్కువే. ఈ 50 బస్సెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 60 to 70 కిలోమీటర్స్ సరౌండింగ్ రేడియస్ స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా మంది వచ్చి చదువుతున్నారు. ఒకవేళ దగ్గరగా ఉంటే అప్ అండ్ డౌన్ చేసి ట్రై చేయండి. బస్సెస్ అనేవి చాలా క్లీన్, చాలా బాగానే ఉంటాయి. అండ్ దెన్ హాస్టల్కి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ వచ్చి క్యాంటీన్ దగ్గరగా ఉంటుంది, గర్ల్స్ హాస్టల్ వచ్చి క్యాంటీన్ కొంచెం దూరంగా ఉంటుంది. అండ్ దెన్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి మన కాలేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ మొత్తం అన్ని కాలేజ్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి కాలేజ్ వాళ్ళే ప్లేస్మెంట్స్కి రెడీ చేస్తారు. వన్స్ ఈ స్కిల్స్ అన్ని కాలేజీలో నేర్పించిన తర్వాత ప్లేస్మెంట్స్కి వచ్చి ఎట్లా చేయాలా ఏమి డీటెయిల్గా వాళ్ళే నేర్పిస్తారు. సో
మనకి ప్లేస్మెంట్స్ జాబ్ కొంచెం తెచ్చుకునే కొంచెం ఈజీ అవుతుంది. మాక్ టెస్ట్ కానీ అప్పుడప్పుడు ఎగ్జామ్స్ కానీ మొత్తం అన్ని కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఇస్తారు మనకి. అండ్ దెన్ ఈ మొత్తం ఓవరాల్గా తెలుసుకుందాం కదా. జాయిన్ కావాలో లేదో మీ ఒపీనియన్. కాలేజ్ గురించి డీటెయిల్గా ఎంక్వైరీ చేసి చేసుకోండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి మన ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాలేజ్కి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమి ప్లేస్మెంట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఈ కాలేజ్కి వచ్చి 12 LPA ప్యాకేజ్ అనేది వచ్చింది, హైయెస్ట్ ప్యాకేజ్. మ్యాక్సిమం ప్రతి డిపార్ట్మెంట్కి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇచ్చేసి అన్ని డిపార్ట్మెంట్స్ కొంచెం ఈక్వల్గా చూసేసి అన్ని డిపార్ట్మెంట్కి ప్లేస్మెంట్స్ బాగా రావాలనేది వీళ్ళ మొత్తం మోటివ్ వచ్చేసి. సో ప్లేస్మెంట్స్ గురించి డీటెయిల్గా కనుక్కొని జాయిన్ కాండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్లేస్మెంట్స్, ఫుడ్ వచ్చేసి ఇక్కడ చాలా బాగుంది. ప్లేస్మెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. టోటల్ ఓవరాల్